మేము లోన్ తీసుకున్నాము, ఇప్పుడు కట్టలేకపోతున్నాము, రికవరీ ఏజెంట్స్ ఫోన్లు చేస్తున్నారు, ఇంటికి వస్తున్నారు, మా పరువు పోయేలా అరుస్తున్నారు సార్, మాకు ఏ దిక్కు లేదు, చావడం ఒక్కటే దిక్కు అని చాలామంది కాల్స్ చేస్తున్నారు, మెసేజెస్ చేస్తున్నారు. నేను ఈ రోజు అలాంటి వాళ్ళకి తీసుకున్న లోన్ తీర్చకపోతే ఏమవుతుందో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సిబిల్ స్కోర్ అనేది పడిపోతుంది, టెన్షన్ పడే అవసరం లేదు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి పోలీసులు ఇంటికి వచ్చి అరెస్ట్ చేస్తారు. 5 సంవత్సరాల దాకా జైలు శిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది అని మాత్రం మీరు అస్సలు అనుకోకండి. ఇలా మీతో ఎవరైనా చెప్తే అతను అబద్ధాలు చెప్తున్నాడు అని అనుకోండి, ఫోన్ కాల్ కట్ చేసేయండి. ఇలా అని సామాన్య జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఈ రికవరీ ఏజెంట్స్. ఒకటి గుర్తుపెట్టుకోండి, లోన్ రికవరీ ఏజెంట్స్ మీకు మార్నింగ్ 8 తర్వాత సాయంత్రం 7 కన్నా ముందు కాల్ చేయాలి. 8 కన్నా ముందు 7 తర్వాత కాల్ చేయకూడదు. చాలా రికవరీ ఏజెంట్స్ వాళ్ళ సొంత డబ్బులు మీకు ఇచ్చినట్టు వ్యవహరిస్తారు. అన్లాఫుల్గా వసూళ్లకు పాల్పడుతున్నారు, బెదిరిస్తున్నారు, మీ కాంటాక్ట్స్కి కాల్ చేస్తామని బ్లాక్మెయిల్ కూడా చేస్తున్నారు. వీళ్ళు రౌడీలా రికవరీ ఏజెంట్లా? లోన్ యాప్ వాళ్ళు కొన్ని పర్మిషన్స్ అడుగుతారు, మనం అవి ఏమి అని చదవకుండా అన్నిటినీ ఎలా అని పర్మిషన్ ఇచ్చేస్తాము. మీ గ్యాలరీ, మీ ఫోన్ కాంటాక్ట్స్, మీ కాల్ హిస్టరీ ఇలా పర్మిషన్స్ ఇచ్చేసిన తర్వాత ఎప్పుడైనా మీరు ఆ ఈఎంఐ కట్టడానికి ఒక్కరోజు లేట్ అయితే అప్పుడు మీరు అలౌ చేసిన కాంటాక్ట్స్, మీ కాల్ హిస్టరీ, మీ గ్యాలరీ యాక్సెస్ అంతా ఆ ఇన్స్టాల్డ్ అయిన యాప్ అనేది వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు ఆ కాంటాక్ట్స్కి కాల్ చేస్తారు. అందుకే ఏదైనా లోన్ యాప్ ఇన్స్టాల్ చేసే ముందు పర్మిషన్స్ ఒక్కసారి చూసి చదివి ఇవ్వండి. మన దేశంలో కూడా బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్, లోన్ యాప్స్ వాళ్లకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయన్న సంగతి తెలిసి కూడా ఇలాంటి పనులు చేస్తుంటున్నారు రికవరీ ఏజెంట్స్. వీళ్ళ టార్చర్ భరించలేక చాలా మంది అమాయకులు చనిపోతుంటారు. ఒకవేళ మీరు డబ్బులు కట్టలేని పరిస్థితుల్లో ఉంటే ఇంజంక్షన్ ఆర్డర్ తీసుకోండి. మీకు 6 months to 1 year దాకా టైం దొరుకుతుంది. లా తెలుసుకోండి, మీకు మీరే లాయర్ అవ్వండి. ఫర్ మోర్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్.